మనం ఎవరిననం, మనం ముస్లిమ్స్‌ననము, క్రైస్తవులననం. మనకు ఆ అవసరం కూడా లేదు. ఏందంటే కొంతమంది మనవాళ్ళు, అంటే మన వాళ్ళే మబ్బులో ప్రయాణిస్తున్నారు. గాఢ నిద్రలో, గాఢ నిద్రతో కూడుకున్న కారు చీకటి. గాఢ నిద్ర, కారు చీకటి, అందులో అంధులు, గుడ్డి వాళ్ళై బ్రతుకుతున్నారు మన వాళ్ళు. ఇన్ని మైనస్‌లున్నాయి. ఎట్లా? నేను చిన్న దివ్య వెలిగిస్తున్నా అంతే. మీరు అర్థం చేసుకుంటే నేను ధన్యుణ్ణి. మీరన్న మీరన్న ప్రశ్న స్ట్రెయిట్‌గా చెప్పాల్సొస్తే, దర్గాలకు పోకండి, దర్గాలకు మొక్కకండి, వేరే వాళ్ళకి మొక్కకండి, ఈ మధ్యలో గొంతు చించుకొని కరుస్తున్నా కాబట్టి ఎవరో మీతో అని ఉండవచ్చు. మీది కడపనే గదా! మీది కడప గదా! కడపలో ఈ నమ్మకాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే కడప నవాబులు ఆ కాలంలో చేసినటువంటి ప్రతిష్టలు అటువంటివి. ఆ పుణ్యం ఇంకా చాలా ఉంది ఆంధ్రలో. ఆ ప్రభావంతో ఎవరో ఒకరు అని ఉండవచ్చు. మన హిందువులే అని ఉండొచ్చు మీతోటి. నేను చెప్పేది ఏందంటే, సరే నీవొక నమ్మకానికి బానిసైనవా? నీ ఇష్టం చేసుకపో. నాకేం సంబంధం లేదు. నాకు అభ్యంతరం లేదు. నాకు ఇబ్బంది గూడా లేదు. కానీ ధర్మం అనేదానికి ఒక నిర్వచనం ఉంది. ధర్మం అనేదానికి ఒక ప్రతిష్ట ఉంది. ధర్మం అనేదానికి ఒక వివరణ ఉంది. అది తెలుసుకో అంటున్నాను నేను.